రాజమండ్రికి మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ పిఠాపురంకు బయలుదేరారు. రాజమండ్రికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అంజబాబు, చెప్పండి, రాజమండ్రికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వెంట ఎవరెవరు ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మాధురి, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగుస్తుందనగా ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హీట్ పెరిగిందని చెప్పవచ్చు. ఈరోజు పిఠాపురంలో పోటీ చేసే పవన్ కళ్యాణ్కి మద్దతుగా తన అంటే బాబాయి ప్లస్ చిరంజీవికి స్వయాన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించడానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అలాగే చిరంజీవి భార్య సురేఖతో పాటు అల్లు రామలింగే తనయుడు చిరంజీవి బావమరిది అయినటువంటి అల్లు అరవింద్ ముగ్గురు కూడా ప్రత్యేక విమానంలో 9:50 ఈ యొక్క బూరుగుపూడి విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో దత్తాత్రేయుడి గుడిలో ప్రత్యేక పూజలు, అలాగే పురుహూతిక అమ్మవారు అంటే పాతగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ యొక్క రామ్ చరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన చిన్నాన్న అయినటువంటి పవన్ కళ్యాణ్కి చిరంజీవి తరపున మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. మరో పక్క చూసుకుంటే కనుక గత కొంతకాలంగా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురానికి అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకి పరిమితం అవడంతో తనకి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పవన్ కళ్యాణ్ చాలా రోజుల కాలంగా చూడలేదనే ఉద్దేశంతో చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఈ పవన్ కళ్యాణ్ని ఆరోగ్య విషయాలతో పాటు ఎన్నికలు ఎలా జరుగుతున్నది, క్యాంపెయినింగ్ ఎలా జరుగుతున్నాయి అనే తదితర విషయాల మీద కూడా ఆవిడ పవన్ కళ్యాణ్తో ముచ్చటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. మరోపక్క అల్లు అరవింద్ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించడానికి పవన్ కళ్యాణ్కి వచ్చే ఎన్నికల్లో అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తన తరపున కూడా పూర్తి మద్దతు ప్రకటించడానికి అంటే ఇప్పటికే అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. అయితే నేరుగా ఈ యొక్క అల్లు రామలింగే తనయుడిగా అల్లు అరవింద్ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించేందుకు పిఠాపురం చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో పిఠాపురం చేరుకుని అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఈ యొక్క పవన్ కళ్యాణ్కి తమ చిరంజీవి తరపున తమ పూర్తి మద్దతు అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ అంజబాబు.